నమస్తే అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? సీఎం జగన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు తప్ప, కానీ లబ్ధి పొందాలన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. లబ్ధి పొందకపోతే ఓటేయడం మానేమనండి. లబ్ధి పొందిన కన్ఫర్మ్గా ఓటు వేయాలి. ఇప్పుడు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉంది కదండి, ఒకవేళ చంద్రబాబు ఆ కూటమి వస్తే ఇంగ్లీష్ మీడియం తీసేస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కరెక్టే అంటారా? మీరేమంటారు? మరి ఇంతకుముందు మా వాళ్ళు జాయిన్ చేసాము, అప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు. అప్పుడులోనే మేము డబ్బులు చదివించుకుంటాం, మా పాప వల్ల చదివించుకుంటాం. ఈరోజు ఇంగ్లీష్ మీడియం కూడా ఇక్కడ ఉంది. ఇంకా మన అందుకంటే అవకాశం ఏమి ఇచ్చారు జగన్ గారు? బెమ్మానంగా ఉంది కదా. తీసేస్తానంటే కరెక్ట్ కాదు. అందుకే మళ్ళీ జగన్ గారు రావాలని అనుకుంటున్నాం. అంటే పేదవాళ్ళు మాత్రమే, అదే డబ్బున మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవాలని అంటారా? మరి పేదలు కూడా చదివించుకుంటాడు, కానీ వాడు చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. మరి డబ్బులు ఉన్నవాడికి కష్టం లేదు, ఎలాగైనా చదివించేసుకుంటాడు. మరి మాలాంటి వాళ్ళు ఏమవుతాం? అందుకే జగన్ గారు దిగారు. ప్రతి విషయం కూడా నేరుగా వాళ్ళ అకౌంట్కే డబ్బులు ఎంత వచ్చినా సరే ఆ అకౌంట్కి వేసుకున్నారు, శుభ్రంగా చేస్తున్నారు. బట్ అతనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని సీట్స్ రావచ్చు అనుకున్నారు జగన్ గారికి మీరు? జగన్ గారికి అంటే 170 సీట్లకి మినిమం 125 సీట్లు కన్ఫామ్గా తెగుతుంది. అందులో తేడా లేదు. పథకాలు ఇవ్వచ్చు అని చెప్పేసి హైకోర్టు వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందా మీకు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిన్న అమ్మఒడి 13వ తారీఖు వరకు ఇది ఏంటి సీఎత పథకం 13వ టైం ఇచ్చారు. ఈ లోపల మొత్తం అందరూ చేస్తారు. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, దానికోసం ఏంటంటే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే ఒక ఓటర్ మంది తాగేసి మగవాళ్ళు ఏం చేస్తారు, ఇటే పక్కంటే అటే పక్కంటే పోతూ ఉంటారు. నేను మగవాని పట్టుక. కానీ ఆడవాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మకం, మన పిల్లలు బాగోవాలి, మనం బాగోవాలి, మన తల్లి బాగోవాలి అని చెప్పి ఆలోచించుకుంటాం. మనకు ఫ్యూచర్లో జగన్ ఏం ఆలోచించాడంటే చాలామంది అర్థం అవ్వలేదు. మన పిల్లలు రేపొద్దున ఫ్యూచర్లో ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తే పైకి ఎవరితోటైనా మాట్లాడే అవకాశం మనకు తెచ్చాడు. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే నొక్కేస్తున్నాం. ఈరోజు ఇంకొకరు గెలిపించి ఇంగ్లీష్ మీడియం తీసేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. మరి ఒకప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో మనం జాయిన్ చేసాం. మరి ఈరోజు ఏ ఖర్చు లేకుండా భోజనం పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం మా పాప నా నెంబర్ చెప్పమంటే 2వ క్లాస్ పాప ఈరోజు నెంబర్ టక్కుమని చెప్పేస్తుంది. ఇంగ్లీష్ మీడియం ఏది అడిగా చెప్పి సమాధానం చెప్పేస్తుంది. 2వ క్లాసు మన పంజాబ్ స్కూల్లో. అంటే అంత కరెక్ట్గా చేసాడంటే మనం తప్పు అనుకోకూడదు కదా మనం.